Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? హిస్ట్రోస్కోపీ ఎవరెవరికి చేస్తారు? హిస్ట్రోస్కోపీ వల్ల ఉపయోగాలు ఏంటి? ఓకే, హిస్ట్రోస్కోపీ అనేది ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అనమాట. ఈ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్లో మనము యూట్రస్ లోపలికి చిన్న కెమెరాని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి యూట్రస్ యొక్క పాత్వే అనమాట. మనం మామూలుగా బ్లీడింగ్ అయినప్పుడు బ్లీడింగ్ అనేది నార్మల్గా బయటకు వచ్చేస్తుంది. ఆ ఏరియాల నుంచే మనం ఏమి ఆపరేషన్స్ కట్టింగ్ అట్లాంటివి ఏం చేయనవసరం లేదు. మనం ఏం చేస్తామంటే గర్భసంచి ద్వారం ఏదైతే ఓపెన్ ఉందో అలాగే ఆ ఓపెనింగ్లో నుంచి చిన్న స్కోప్ అంటే చిన్న కెమెరా టైప్ ఆఫ్ స్కోప్ ఉంటుందన్నమాట. దాన్ని మనం గర్భసంచి లోపలికి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. ఈ స్కోప్ గర్భసంచిలోకి ప్రవేశపెట్టిన తర్వాత మనం ఏమేమి చూడగలం? గర్భసంచి పొర బాగుందా లేదా, గర్భసంచికి రెండు పక్కల ట్యూబ్ ఓపెనింగ్ ఉందా, ఓపెనింగ్స్ అంటారు, ట్యూబల్ ఫ్యాక్టర్ కాదు, ట్యూబ్ ఓపెనింగ్ ఏమైనా ఉందా, పిలకలు ఏమైనా ఉన్నాయా లేదా, అతుకులు ఏమైనా ఉన్నాయా, వీటిని అండ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి గమనించడం అనేది జరుగుతుంది. ఇన్ ద సేమ్ సిట్టింగ్ అంటే ఒకవేళ మనం గమనించినట్లయితే అదే టైంలో ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా చిన్న సిజర్స్ అనేది మనం లోపల పంపిస్తాం. సో హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు ఏదైతే మనం కెమెరాని ఇంట్రడ్యూస్ చేస్తామో దాని ద్వారానే చిన్న చిన్న సిజర్స్ ఉంటాయన్నమాట. ఈ సిజర్స్ని మనం డైరెక్ట్లీ కెమెరాలోంచి పంపించి వాటితో ఈ పాలిప్స్ అనే వాటిని కట్ చేయడం అనేది జరుగుతుంది. లేదు అతుకులు ఏమన్నా ఉన్నాయా వాటిని కట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటికీ ఏంటి అంటే మనము డైరెక్ట్లీ అండర్ విజన్ బాగా చేయగలం కాబట్టి అండర్ విజన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా హిస్ట్రోస్కోపీ వేటికి ఉపయోగపడుతుంది? కొంతమందికి ఏంటంటే సర్విక్స్ అంటారు, అంటే గర్భసంచి యొక్క ద్వారం. ఈ ద్వారం అనేది మూసుకుపోయి ఉంటుందన్నమాట. దాన్ని సర్వైకల్ స్టెనోసిస్ అంటారు. ఈ పర్టికులర్ కండిషన్లో ఏంటి అంటే మనం హిస్ట్రోస్కోపీ ద్వారా చిన్న షేవింగ్ టైప్లో రిడ్జ్ రిసెక్షన్ లాగా చేస్తాం. సో ఈ కండిషన్ కూడా మనం గర్భసంచి ఓపెన్ చేసుకోవడానికి కూడా హిస్ట్రోస్కోపీ ద్వారా చేయడం అనేది జరుగుతుందన్నమాట. హిస్ట్రోస్కోపీ ఎందుకు మేడం ఏ రకంగా మంచిది? హిస్ట్రోస్కోపీ అనేది మనకి డే కేర్ ప్రొసీజర్లో జరుగుతుంది. అండ్ మామూలుగా యూజువల్లీ పొద్దున అడ్మిట్ అయిపోయి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోవచ్చు. లెస్ పెయిన్ఫుల్ ఉంటుంది పేషెంట్కి. మైల్డ్ అనెస్థీషియాతో మనం పేషెంట్కి చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే బ్లైండ్గా మనం గర్భసంచి క్లీన్ చేయించుకోవడం కన్నా హిస్ట్రోస్కోపీ ద్వారా క్లీన్ చేయించుకోవడంలో అండర్ విజన్ చేస్తాం కాబట్టి మనకి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే అండర్ డైరెక్ట్ విజన్ మనం చూస్తాం కాబట్టి వాటిని క్లియర్ చేసి రావడానికి ఎక్కువ శక్తి అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెక్నిక్. యాజ్ వెల్ యాజ్ ఇది మనకి ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తారు కాబట్టి థెరప్యూటిక్గా కూడా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వర్స్.